నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా వింటర్ ఇంటర్న్షిప్స్ సంబంధించి నేను కొన్ని చెప్తున్నాను. ఎందుకంటే వింటర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి పిల్లలు ఏదైనా ఒక స్కిల్ కానీ ఏదైనా ప్రాజెక్ట్స్ కానీ చేసినట్లయితే డెఫినెట్గా వాడి యొక్క కెరియర్కి ఫర్దర్గా జాబ్స్కి కానీ హైయర్ ఎడ్యుకేషన్ కానీ పనికొస్తున్న ఉద్దేశంతో పిల్లలు ఎవరు కూడా ఖాళీగా ఉండొద్దు. ఇప్పుడున్న కాంపిటేటివ్ మార్కెట్లో ఇంటర్న్షిప్ చేస్తే బాగుంటుందని చెప్పి దానికి సంబంధించి కూడా మీరు అందులో చేయాలని చెప్తున్నాము చాలా వీడియోల్లో. బట్ చాలామంది సార్ మీరు చెప్పండి సార్ ఎక్కడ పడతాయి ఏంటో మాకు తెలియట్లేదు కదా అని అంటున్నారు. బట్ అన్నీ నేను చేయలేను, కానీ వీళ్ళ వరకు కొన్ని చేయడానికి ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే బయాలజీ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉంటారు. స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ రోజు నేను చెప్పబోయే ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో బయాలజీ పర్టికులర్గా స్టూడెంట్ బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కానీ ఎవరైతే బయాలజీ చదువుతారో అది ఎలాంటి డిగ్రీ అయినా కూడా 3 years డిగ్రీ అవ్వనివ్వండి, 4 years డిగ్రీ అవ్వనివ్వండి, లేదా 5 years డిగ్రీ అవ్వనివ్వండి, ఎవరైనప్పటికీ కూడా. సో ఈ యొక్క నైజర్ అనేది అందరికీ తెలిసిందే, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అని భువనేశ్వర్లో ఏదైతే ఉంటుందో ఈ నైజర్ ఇన్స్టిట్యూట్లో మనకి బయాలజీకి సంబంధించినటువంటి వింటర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ పట్టడం అనేది జరిగిందండి. ఇందులో 2 రకాల రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ ఉంటాయండి. 2 విండోస్ ఉంటాయి. ఒకటి 2 months చేసుకునే అవకాశం ఉంటుందండి. అంటే కరెక్ట్గా December 1st కానీ మనం స్టార్ట్ చేసినట్లయితే January 31st వరకు ఉన్నటువంటి వింటర్ బ్రేక్ ఏదైతే ఉంటుందో ఈ 2 నెలలనే ఈ యొక్క విండో ఓపెన్ చేయడం జరిగింది. అంటే మీరు ఎగ్జాక్ట్గా 2 నెలలు చేయాలని రూల్ ఏం లేదండి. మేబీ మీరు 4 weeks చేయొచ్చు, 5 weeks చేయొచ్చు, 7 weeks అయినా చేయొచ్చు. మీకు ఉన్నటువంటి మీ యొక్క కాలేజీకి మీకు ఉన్నటువంటి హాలిడేస్ని దృష్టిలో పెట్టుకుని దానికి ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఆ విండో అనేది మీకు December 1st నుంచి January 31st వరకు 2 months 8 weeks ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకున్న అవకాశాన్ని బట్టి హాలిడేస్ బట్టి దాన్ని చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ షార్ట్ టర్మ్ వింటర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్. అలాగే లాంగ్ టర్మ్ వింటర్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ కూడా వీళ్ళు తీయడం జరిగిందండి. 6 months అండి. అది January 1st నుంచే మనకి స్టార్ట్ అయిపోతుందండి. June ఎండింగ్ దాకా ఉంటుంది. సో ఎవరైతే జనరల్గా ఫైనల్ ఇయర్లో కానీ ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా మీరు చేసినట్లయితే నైజర్లో చేసినట్లయితే ఆ క్రెడిట్స్ ట్రాన్స్ఫర్ చేసి లేకపోతే చాలామంది కోర్స్ వర్క్ ఉండదండి ఫైనల్ ఇయర్లో. సో అంత మ్యాండేటరీ కోర్స్ వర్క్ కూడా ఉండదు. సో అలాంటి అవకాశాలు ఉన్నటువంటి కాలేజీలో ఎవరైతే చదువుతారో వాళ్ళందరూ కూడా నైజర్కి చక్కగా అప్లై చేసుకుని వెళ్ళి ఈ యొక్క లాంగ్ టర్మ్ రీసెర్చ్ ఇంటర్న్షిప్ కూడా చేసి సదుపాయం అనుకుని ఉంటుంది. అలాగే ఒకసారి నైజర్ మీరు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్ కానీ కాన్ఫరెన్సెస్ కానీ ఎలాంటి అన్నింటికి కూడా మీకు యాక్సెస్ వస్తుంది, వాడుకోవచ్చు. వాళ్ళ హాస్టల్ అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి. బట్ అవైలబిలిటీ లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి మీకు తొందరగా అప్లై చేసుకున్నట్లయితే అవకాశం వస్తుంది. సో ఒక్కొక్క రోజుకి 30 రూపాయలు చొప్పున తీసుకుంటారు, నామినల్ కాస్ట్ ఉంటుందండి. సో ఈ యొక్క నైజర్ ఇంటర్న్షిప్ ఏదైతే పడిందో దీనికి మీరు జనరల్గా అప్లై చేసే ముందు ఫస్ట్ అక్కడ ఏ ఫ్యాకల్టీ ఏమి ప్రాజెక్టులు ఉన్నాయో చాలా క్లియర్గా డిఫైన్ చేయడం జరిగిందండి. దాంట్లోకి వెళ్ళి వెబ్సైట్లోకి వెళ్ళి nizer.ac.in ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి దాంట్లో మీరు చూసుకుని ఏ ప్రాజెక్ట్ అయితే ఉందో ఆ ఫ్యాకల్టీకి మీరు మెయిల్ పెట్టి ఫస్ట్ ఫ్యాకల్టీ దగ్గర కన్సల్ట్ తీసుకోవాలి, అంటే అప్రూవల్ తీసుకోవాలి. మెయిల్ అప్రూవల్ సరిపోతుందండి. అది డౌన్లోడ్ చేసుకుని ఆ మెయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని PDF కింద డౌన్లోడ్ చేసుకుని దాంతో పాటుగా మీ యొక్క హెచ్ఓడి ఎవరైతే ఉంటారో మీ డిపార్ట్మెంట్ ఏదైతే కాలేజీలో చదువుతారో ఎన్ఓసి అంటారండి, ఎన్ఓసి లెటర్ ఒకటి తీసుకుని ఓవరాల్గా కానీ మీరు వాళ్ళకి మెయిల్ ఐడి ఇచ్చారండి, దాంట్లో మీరు అప్లోడ్ చేసి అన్ని పంపించినట్లయితే వాళ్ళకు పేమెంట్ లింక్ అది ఉంటుంది. సో తద్వారా మీరు మనీ అది పే చేసినట్లయితే సరిపోతుంది. బట్ అందులో మనీ పెద్ద ఎక్కువేమీ ఉండదనుకోండి. సో ఈ యొక్క వింటర్ ఇంటర్న్షిప్ కానీ అలాగే లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్ ఏదైతే ఉంటుందో ఈ 2 కూడా మీరు ఈ యొక్క ఆపర్చునిటీని ఉపయోగించుకోండి. అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బట్ వాళ్ళు తీసుకుని మనీ కూడా చాలా తక్కువ అండి. సో లాంగ్ టర్మ్ ఇంటర్న్షిప్కి మాత్రం 10,000 రూపాయలు తీసుకుంటారు. షార్ట్ టర్మ్ ఇంటర్న్షిప్ పెద్ద మనీ ఏమి లేదండి, ఫ్రీగానే ఉంటుంది అది. లాంగ్ టర్మ్ అంటే ఎవరైతే 6 నెలలు చేస్తారో 6 నెలలు కూడా 10,000 అనేది చాలా నామినల్ అమౌంట్ అండి. ఒక్కసారి మీ ఫ్యాకల్టీ ఓకే అన్న తర్వాత ఆటోమేటిక్గా కన్సర్న్ లెటర్ తీసుకుని మీరు ఏదైతే గూగుల్ ఫామ్ ఉందో ఆ గూగుల్ ఫామ్లో మీరు అప్లై చేసినట్లయితే వాళ్ళు ఆటోమేటిక్గా కన్ఫర్మేషన్ ఇస్తారు. దీనికి November 14th లాస్ట్ డేట్ కాబట్టి టైం తక్కువ ఉంది కాబట్టి ఇమీడియట్గా మీరు మీ హెచ్ఓడి దగ్గర ఎన్ఓసి తీసేసుకుని మెయిల్స్ ఇమీడియట్గా ఈ రోజే పెట్టండి. ప్రొఫెసర్స్కి ఇమీడియట్గా రిప్లై ఇస్తారు విత్ ఇన్ ఏ డేలో. ఇచ్చిన వెంటనే అది అప్లోడ్ చేసి మీరు గూగుల్ ఫామ్లో సబ్మిట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీకు ప్లేస్ కన్ఫర్మ్ అవుతుంది. సో ఈ బయాలజీ చదివిన స్టూడెంట్స్ అంటే బయాలజీ ఒకటే కాదండి, ఈవెన్ కెమిస్ట్రీ కానీ వేరే సైన్స్ చదివినప్పుడు కూడా అందులో బయాలజీ సబ్జెక్టులు మీరు చదివినట్లయితే కూడా మీ యొక్క ఇంట్రెస్ట్ని కానీ మీరు ఎక్స్ప్రెస్ చేసినట్లయితే డెఫినెట్గా ఈ నైజర్ భువనేశ్వర్లో, ఎందుకంటే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ కూడా చెప్పొచ్చు. డెఫినెట్గా ఈ యొక్క ఇది ఫర్దర్గా రేపు పొద్దున మీకు ఏదైనా హయ్యర్ స్టడీస్ తప్పనిసరిగా చాలా ఉపయోగపడుతుంది. November 14th లాస్ట్ డేట్ కాబట్టి డెఫినెట్గా మీకు చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థులు కానీ మిగతా వాళ్ళకి కానీ మీరు ఇన్ఫార్మ్ చేయండి. తద్వారా ఒకవేళ మీరు ఇంట్లో ఎవరైనా బయాలజీ చదివే స్టూడెంట్స్ బ్యాచిలర్స్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేకపోతే వేరే వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళని అప్లై చేసుకుంటారు. టైం తక్కువగా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఇంటర్న్షిప్స్ అవి ఉంటాయి కాబట్టి నేను డేట్ దగ్గరికి వచ్చిన చేయవలసి వస్తుంది నేను. బట్ అని ఎందుకంటే కొత్త ఛానల్లో మనం చేస్తున్నాను, ఎందుకంటే ప్రైమ్ లైన్లో నేను ఇంకా వీడియోస్ అనేది చేయట్లేదు కాబట్టి. సో ఈ ఛానల్ మరి ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇది కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క November 14th మీరు అందరూ అప్లై చేసుకుని ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.